నెల్లూరు పార్లమెంట్లో విజయం వైసీపీదేనని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు టౌన్లో వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. స్థానిక బీఎస్ఆర్ సెంటర్లో ప్రారంభమైన ప్రచార ర్యాలీ 14వ వార్డు నుంచి 20వ వార్డు కలుపుతూ గర్ల్స్ హై స్కూల్ వరకు కొనసాగింది. టీడీపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మేకపాటి కుటుంబానికి ఆత్మకూరు, ఉదయగిరితో పాటు నెల్లూరు పార్లమెంటు కంచుకోట లాంటివని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్నికల ప్రచార అనంతరం ఏఎస్పేట దర్గాలో పూజలు నిర్వహించారు. ఆనం రామనారాయణ రెడ్డి మారని పార్టీ లేదు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లో ఆయన చేసినటువంటి కుటిల రాజకీయాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ అందరికీ కూడా తెలిసి ఉంటాయనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేయడం, ఏదైతే పార్టీ నుంచి గెలిచి ఎన్నికయ్యాడో ఆ ప్రజలకి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఒక్కసారి వెనకగానే తిరిగి చూసుకున్నట్లయితే రామనారాయణ రెడ్డి ఏ విధంగా మాట్లాడింది, మన జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ అభిశంసిస్తూ అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన దూషించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని ఈ రోజు కూడా నేను మర్చిపోలేకుండా ఉన్నాను. ఇటువంటి అవినీతికి పాల్పడేటటువంటి కుటిల స్వభావం ఉన్నటువంటి, నిలకడ లేనటువంటి, గర్వంతో కూడినటువంటి ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ప్రజలు వెలివేయాలి అన్నటువంటి విషయాన్ని నేను నిర్బంధంగా చెప్తా ఉన్నా.